మాకు ఉత్తేజము ఉత్సాహము కలగడానికి ప్రచారం చేయడానికి అపుస్మా సంస్థ వారు సంఘీభావాన్ని తెలుపుతూ వేలాది మంది విద్యార్థులతోటి రాజరాజ నరేంద్రుడికి, నన్నయ్యకి, నారాయణ భట్టుకి నీరాజనం ఇవ్వడానికి 5,000 మంది పైగా విద్యార్థులతోటి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఇష్టమైనటువంటి శోభాయాత్ర. ఆ శోభాయాత్రలో మన తెలుగు వైభవాన్ని చాటే విధంగా ఆ శోభాయాత్రకి తెలుగు వైభవ శోభాయాత్ర అని నామకరణం చేశాం. దీని యొక్క నినాదం ఆంధ్రమేవ జయతే. మన తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో, పద్యము కానీ, గద్యము కానీ, పత్రికా సాహిత్యం కానీ, చలనచిత్ర సాహిత్యం కానీ, గేయము కానీ, ఆధునిక కళల సాహిత్యం కానీ, చలనచిత్ర సాహిత్యం కానీ, జానపద కళల సాహిత్యం తీసుకోండి, అవధాన సాహిత్యం, ఇలాగ గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చిత్రపటాలని మోసుకుంటూ వెళుతూ మనము పిల్లలందరూ కూడా ఆ రోజు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఒక ప్రత్యేక రథం పైన రాజరాజ నరేంద్రుడి యొక్క కటౌట్, ఆయన యొక్క చిత్రపటాన్ని, నన్నయ్య, నారాయణ భట్టు యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతోటి, వేద పఠనంతో, మన సంచార జాతుల కళా రూపాలతోటి ఆ రోజు వేమన శతకము, భాస్కర శతకము, అలాగే సుమతి శతకాలను కూడా మన విద్యార్థులు పఠిస్తూ తెలుగు వెలుగుల యొక్క వేషధారణలో మన పిల్లలందరూ కూడా వీధుల్లో నడుస్తూ ఉంటే మన ఆంధ్ర వాంగ్మయ వైజయంతి రాజరాజ నరేంద్రుడి యొక్క స్ఫూర్తి రాజమహేంద్రవరం పురవీధుల్లో అలా ప్రవహిస్తూ ఉండడం మనమందరం కూడా అది కళలతో చూసేటువంటి అదృష్టం మనకు కలగబోతుంది. ఇందులో ఆంధ్ర శాస్త్ర పరిషత్తు కానీ, చైతన్య విద్యా సంస్థల ప్రమేయం ఏమీ లేదు. ఇది కేవలం అపుస్మా సంస్థలు, అయ్యా మీరు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, రాజరాజ మహేంద్రవరంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో మా విద్యార్థులతో మేము ముందుకు వస్తామని వారు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మాది ఒక ఆంధ్ర శాస్త్ర పరిషత్తు ఒక ప్రైవేట్ సంస్థ. ప్రపంచ తెలుగు మహాసభలు, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు మా సంస్థ చేసేది. మేము మా యొక్క స్నేహితులు, మాకున్నటువంటి కొద్దిపాటి వదాన్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేము ప్రతి 2 ఏళ్ళకి చేస్తాము. ఈసారి శ్రీ చైతన్యరాజు గారు వారి యొక్క క్యాంపస్లో, ప్రాంగణంలో వారు ఆతిథ్యం ఇస్తానన్నారు. అందుకని వారి ఆతిథ్యాన్ని మేము అంగీకరించి వారి యొక్క సహృదయతను ప్రశంసించి వారి యొక్క ప్రాంగణంలో ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను చైతన్యరాజు గారు 2 రోజులు 3 రోజుల్లో మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ మా స్వహస్తాలతోటి ఆహ్వాన పత్రం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలతో సహా ఆహ్వానించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ముఖ్యంగా ముందే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు దయవుంచి మీ డైరీలో అన్ని చోట రాసుకోండి. 2వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు మాతో ఉండాలి. అక్కడే ఉండి మీరు మీ పత్రికలకి, మీ మీడియాకి, మీ ఛానళ్ళకి అక్కడి నుంచే న్యూస్ పంపుకోవాలని కోరుతున్నాము. 5 రోజులు, 6 రోజులు, 3 రోజులు కూడా ప్రముఖులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అలాగే ఈ తెలుగు భాషా వైభవ శోభాయాత్రని మీరందరూ కూడా దగ్గరుండి నడిపించమని నేను కోరుకుంటున్నాను. మాకు ఏమీ పెద్ద సాధనాలు ఏమీ లేవు. మాకున్న ప్రయాణము మీతోనే, మాకున్న ప్రమాణము మీతోనే, మా సాధనము మీరే, అన్నీ మీరే, మా రథము మీరే, మా మనోరథము మీరే. ఇలా భావించి ఈ వైభవ శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. తెలుగు భాష అంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సలాగ రఘునాథ శర్మ గారు కానీ, తర్వాత విశ్వనాథ గోపాలకృష్ణ గారు కానీ, పతంజలి శాస్త్రి గారు కానీ, ఇంకా అనేక మంది ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ తెలుగు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాలతో కానీ, విశిష్ట పురస్కారాలతో కానీ సత్కరించబోతున్నాం. వారందరినీ కూడా మేము వ్యక్తిగతంగా కలిసి వారిని ఆహ్వానించాం. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి మేము మా సంస్థ సభ్యులతోనే మేము ప్రశ్నలు పెడతాం. మా
పాత్రికేయ సమావేశం. ఇది స్థానికంగా ఉన్నటువంటి అందరి పెద్దల్ని కూడా నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరిగింది. అందరికీ కూడా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ఇది కేవలము ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కానీ ప్రపంచాలందరినీ తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా నేను మొత్తం అంతా తిరుగుతూ అందరినీ పిలవడం జరిగింది. ఢిల్లీ వెళ్ళాము, కలకత్తా వెళ్ళాము, తర్వాత సూరత్ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, చెన్నై వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము. అందరినీ కూడా రమ్మని పిలిచాము. రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని పిలిచాము. ఆట, నాట, తానా, నాట్స్ అందరినీ పిలిచాము. ఇక్కడ ఉన్నటువంటి సాహితీ సంస్థల వారికి ప్రత్యేకంగా పిలవడం జరిగింది. అలాగే నేను ఇక్కడ మీరు చెప్పినటువంటి బొమ్మూరులో తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్ర విభజన తరువాత ఇంకా అది ఉమ్మడిగా ఉంది కాబట్టి దానిపైన ఇంకా కొన్ని డెసిషన్స్ రావాలి కాబట్టి అటువంటి దానిపైన మేము ఇంకా ఫోకస్ పెడతాం. ఒక చిన్న సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ రాష్ట్రము విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుని తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చినప్పుడు నేను నా మిత్రులందరం కలిసి ఆంధ్ర సారస్వత పరిషత్ ఇటువైపు తెలుగు భాషా వికాసం కోసం మనం ఏం చేయగలం అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ పెట్టుకుని ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో అనేక సాహితీ ప్రక్రియలపైన మేము కార్యక్రమాలు చేస్తాము. అందులో భాగంగా 2 ఏళ్లకు ఒక్కసారి మహాసభలు పెట్టడం మూలాన అందరూ కవులు కూడా ఒక చోట చేరితే జిల్లాల వారీగా చేసేటువంటి ఈ సదస్సుల్లో ఎవరెవరు ఏ సహాయం తీసుకోవాలి, మనము డిజిటలైజేషన్ కానివ్వండి, ఇప్పుడు చాలామంది గొప్ప వాళ్ళు వస్తున్నారు తెలుగు మహాసభల్లో, సామాజిక మాధ్యమాల్లో తెలుగు వికాసం కోసం ఎలా ప్రయత్నం చేయాలి, వికీపీడియాలో తెలుగు వికాసంలో ఎలాగ మన తెలుగు సాహిత్యాన్ని అక్కడ పొందుపరచాలి, శాసనాలపైన తాళపత్ర గ్రంథాలపైన ఎటువంటి డిజిటలైజేషన్ చేయాలి, దాన్ని ఎలాగ మనం కాపాడుకోవాలి, ఆ భాషని ఆ వస్తువుని మనం ఎట్లా కాపాడుకోవాలని దానిపైన కొంతమందిని ఎక్స్పర్ట్స్ని పిలిచాము. ఇలాగా అనేక మంది వస్తున్నారు. దీనిపైన ఒక చర్చ జరుగుతుంది అనమాట, ముఖ్యంగా దానిపైన. తర్వాత గౌతమి గ్రంథాలయానికి వెళ్ళి నేను కొంచెం 4 గంటలు గడిపాను, చూశాను. అంతా చూసి ఒక సుమారుగా 2-3 లక్షల పేజీల పైన స్కానింగ్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు నారాయణరావు గారు. మేము ఉన్న ఈ 2-3 నెలల్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయో స్టడీ చేస్తున్నాము. తర్వాత అన్ని సంస్థలతో కూర్చొని మీరు చెప్పిన దాని ప్రకారము అన్ని సంస్థలతో మాట్లాడి ఇంకా ఆంధ్ర సారస్వత పరిషత్తు గ్రంథాలయానికి ఏం చేయాలి, ఇంకా వేరే చోట్ల ఏమేమి చేయాలి, సాహిత్యానికి సంబంధించి అన్న గ్రంథ ముద్రణలు ఏమైనా చేయాలా అన్న దానిపైన రేపు పొద్దున తెలుగు మహాసభలో జరుగుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మన ఆదిత్య రెడ్డి గారు, శేషారెడ్డి గారు ఒక ప్రత్యేక సదస్సు పెట్టారు. అదేంటంటే తెలుగు భాషకి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి అవరోధాలు ఏం జరుగుతున్నాయో దాని మీద ఒక చర్చా వేదిక జరుగుతుంది. ఆ వచ్చినటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేసి ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యన ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నటువంటి తెలుగు పండితులకి బీఈడీలోకి అవకాశం లేకపోతే నేనే మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారిని, హేమచంద్రారెడ్డి గారిని అందరినీ కలిసి, అయ్యా ఇది 4 సంవత్సరాల నుంచి ఈ కేసు పెండింగ్ ఉన్నది, దయవుంచి మీరు దీన్ని ఆలోచించి దీన్ని న్యాయం చేయండి. వీళ్ళకంటే 800 మంది టీచర్లకి ఈ ఉపకారం జరిగింది. వాళ్ళందరికీ కూడా బీఈడీలో ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి, బీఈడీలో ఎగ్జామ్ రాయడానికి అది వీళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. అలాగే సంస్కృత కళాశాల వారు కూడా, సంస్కృత ఫ్యాకల్టీ వారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా దానిపైన మేము వర్క్ చేస్తున్నాం. దానిపైన ఎంతోమంది ఎన్నో విషయాలు మా దగ్గర తీసుకొస్తుంటారు. అవన్నీ నాకు తెలిసినటువంటి పరిధిలో చాలా చిన్న అండి, నాకు తెలిసినటువంటి ఈ చిన్న పరిధిలో చిన్న ప్రైవేట్ సంస్థ ఏం చేయగలదు అది నేను చేస్తాను. మేము చేయగలిగింది మా చేతుల్లో ఉందంటే ప్రభుత్వం దగ్గర నుంచి 5 పైసలు కూడా తీసుకోకుండా కేవలము స్నేహితులు, నాకున్నటువంటి మిత్రుల యొక్క సహకారంతో చేసేటువంటి కార్యక్రమం ఇది. విశ్వనాథ్ గోపాల్